మత్స్యకారుల సంక్షేమం, సముద్ర మత్స్య సంపద సంరక్షణపై కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఫిషరీస్ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఏపీఎంఎఫ్ఆర్ చట్టం ప్రతిపాదిత సవరణలపై చర్చించారు. తమిళనాడు, కార్తైకల్, పాండిచేరి ప్రాంతాలకు చెందిన భారీ బోట్లు ఆంధ్ర తీరంలో అక్రమంగా ప్రవేశించడం వల్ల స్థానిక మత్స్యకారులకు నష్టం కలుగుతోందని అధికారులు తెలిపారు. శాంతి భద్రత అంశాలపైన అధికారులు సమీక్ష నిర్వహించారు. టెరిటోరియల్ వాటర్స్ ని మన రాష్ట్ర ప్రభుత్వం మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు బికాస్ ఫర్ మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులని ఉంటాయి కాబట్టి మనకు యాక్షన్ హాల్స్ అనేది ఈ విషయంలో కొద్దిగా ఈ టెరిటోరియల్ వాటర్ లోకి వచ్చినందుకు అదర్ స్టేట్ పీపుల్ ఆంధ్ర రాష్ట్రంలో తీరం వెంబడి తమిళనాడు, పాండిచేరి సంబంధించినటువంటి హై స్పీడ్ ఇంజన్స్ తోటి పడవలు వచ్చి మన తీర ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెరిటోరియల్ వాటర్స్ లోకి జొరబడి మన మత్స్య సంపదను కొలగొట్టుకొని పోయేటువంటి విధానం ఏదైతే ఉందో దాని మీద గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇబ్బంది ఉంది. మన లోకల్ ఫిషర్మెన్ చాలా ఇబ్బందిలో ఉన్నారు. అందుకోసము మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి టాస్క్ ఫోర్స్ టీమ్స్ అనేటువంటిది ఒకటి కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు మెరైన్ పోలీస్ వింగ్ నుంచి ఒకరు, రెవెన్యూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఈ ముగ్గురు ఆఫీసర్లు ప్లస్ లోకల్ ఫిషర్మెన్ సొసైటీ నుంచి, కమ్యూనిటీ నుంచి కూడా ఒకరు, ఇట్లా ఈ నలుగురు మెంబర్స్ కూడా ఈ టాస్క్ ఫోర్స్ టీంలో ఉంటారు. ఒక పడవను, యాంత్రిక పడవను ఎంగేజ్ చేసి డ్రోన్ సహాయంతో పోలీసు వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ తోటి పడవ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నామినేచర్ తోటి సముద్రంలో గస్తీ ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి ఈ గస్తీ కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంది మన తీరము. ముఖ్యంగా మన జలాలు 22 కిలోమీటర్స్, తీరం నుంచి 22 కిలోమీటర్స్ లోపల వరకు, అంటే 12 నాటికల్ మైల్స్. 12 నాటికల్ మైల్స్ అంటే 22 కిలోమీటర్లు. 22 కిలోమీటర్ల వరకు మనం మన తీరాన్ని గస్తీ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగిందండి. రేపటి నుంచి జువెల్దన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన తీరం వెంబడి ఇటు శ్రీహరికోట ఏరియా నుంచి పైన బాపట్ల ఏరియా వరకు మనకి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ ఈ గస్తీ అనేటువంటిది డైలీ మానిటర్ చేస్తాం.